ఉన్నటువంటి అభ్యర్థి అయినటువంటి చెవిరెడ్డి భాస్కరన్న గారికి దానికి సంబంధించి 58 రోజుల ఆందోళన నిరాహార దీక్ష చేసి అసలు దాచినటువంటి అమరజీ శేఖర్ రెడ్డి గారు ఆ రోజు రోషయ్య గారి ద్వారా మనకి ఇచ్చినటువంటి సర్వదా దానలక్ష్మే గోర్దండే భవతి సర్వస్యాప్తే సర్వస్వే దిగ్భాగే ఇంద్రో దేవతా వివర్ధనమస్మృతే దక్షిణా పరివహంతే దిగ్భాగే ధర్మరాజో దేవతా ప్రసాదాత్ ఆవర్తయంతే ప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమస్మృతే తేనోదీ శ్రీనివాసరెడ్డి నామదేశ్య రాజద్వారే రాజముఖే సర్వత్ర విజయీ పదవి ఉన్నతోన్నత పదవి అలంకరణ యోగ్యత బల సిద్ధి ద్వారా శ్రీనివాస స్వామి కృపా కటాక్ష సిద్ధి చాలా సంతోషం. 7 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనటం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యులు, మంచి వ్యక్తి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి 3 పోటీ చేస్తున్నారు. మనందరం కూడా మంచి మెజార్టీతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు చేపట్టాం. భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అందువల్ల అటు మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యాలకు సంబంధించి అనేక విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కాంప్లెక్స్ ఎదురుగా మరి మన రాష్ట్రంలోనే మంచి విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు నేను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మనం చెప్పాను ఒక ఆత్మీయ సదస్సులో ముఖ్యంగా వయస్సులకి వాళ్ళు ఏం అడగరు. మీరేం అడుగుతారంటే మా అడిగితే దర్శనం అడుగుతారు, తిరుమల దర్శనం అడుగుతారు, లేకపోతే మా షాపులో ఏమైనా ఇబ్బంది ఉంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఈ 5 సంవత్సరాలు చాలా మంది వ్యాపారం ఉంటారు అలా. నేను సేల్ ట్యాక్స్ అందరికీ చెప్పాను, ఎక్కడైనా వైస్ దానికి సంబంధించి ఎక్కడైనా రైడ్ చేస్తే ఒప్పుకోమని చెప్పాను. 5 సంవత్సరాలు మీరు చూసి నేను జరగబోయే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా నన్ను అలాగే ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపిస్తే తప్పకుండా మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ మధ్యకాలంలో కొత్తపట్నంలో రోడ్డు వైండింగ్ చేశాం. చాలా మంది ఇప్పుడు ప్రాబ్లం అయింది. ఒకటే చెప్తా ఉన్నా, ట్రంక్ రోడ్లో కూడా కొంతమంది వచ్చి ట్రంక్ రోడ్డు వైండింగ్ చేయాలి అని చెప్పారు మన వయసు ప్రముఖులే. సరే అని చెప్పి మీటింగ్ పెట్టా, వైండింగ్ చేద్దామని మీటింగ్ పెడితే సగం మంది మాకు వద్దు వైండింగ్ చేయొద్దన్నారు. వద్దంటే నేనేం చేయను, అందుకని ఆదేశం. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. వైండింగ్ అందరూ ఆ రోజు మీటింగ్ పెట్టే అందరూ కూడా చెప్పింది బాంబే ట్యాంక్లో పెట్టి అక్కడ అందరూ కూడా చాలా మంది వద్దంటే ఆపాం. కొత్తపట్నంలో బీచ్ పోయడానికి రోడ్డు వైండింగ్ చేస్తే అక్కడ ఎక్కువ వైశ్యాస్కి కొంత పోయింది, ఎక్కువ స్థలం పోయింది. దానికోసం అని చెప్పి నేను మన ఉడవలతో మాట్లాడడం, వాళ్ళకి నష్టపరిహారంగా ఏదైనా ఇచ్చేదానికి బాండ్లు కానీ ఈ టీడీఎస్ బాండ్ ఇస్తారు మన టౌన్లో, అలాగే బాండ్స్ వాళ్ళకి ఇచ్చేదానికి నష్టపరి మీ పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ గారిని పంపడం జరిగింది. మీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ వద్దకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఇంత
విద్యార్థి నుంచి కష్టపడి వచ్చిన వాడిని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని, అందరిలో ఒకటిగా ఉండేవాడిని. నాకెంతో ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే అనేకసార్లు రెండింటిలో ఆనందంగా ఉండడంతో కుటుంబంలో ఒకరిగా పెరిగినటువంటి వాడిని. నాకు పూర్తిగా అవగాహన ఉన్నది. ఈరోజు కూడా మేము ఎవరినైనా ఏదైనా ఒక పని చేయాలి అంటే, ఒక బాధ్యత అప్పగించాలి అంటే కళ్ళు మూసుకొని ఇంకో ఆలోచన లేకుండా నమ్మే ఏదైనా ఒక వ్యవస్థ ఉంది ఉందంటే ఒక 6 వయసు కుటుంబం అని నేను ధైర్యంగా చెప్తున్నా. ఈరోజు కూడా ఈ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా వచ్చినప్పుడు కూడా సుమారుగా 1,60,000 మందికి భోజనాలు పెట్టాలా, ఒక క్యాడర్కి ఎంత పెద్ద ఎత్తున చేయాలా అన్నప్పుడు నేను అడిగిన మాట ఒకటే అడిగా, ఇంత పెద్ద ఎత్తున మనం భోజనాలు పెట్టాలి అంటే ఎక్కడైనా పొదుల్లో నేనుండి పొదుల్లో అడిగా, ఇక్కడైనా 6 వయసు కుటుంబానికి సంబంధించి ఏదైనా మంచి హోల్సేల్ డీలర్స్ ఉంటే చెప్పు, వాళ్ళకి అప్పగిద్దాం, కరెక్ట్గా ఉంటుంది అని అడిగారు. లేసర్ చాలా పెద్ద ఒంగోలులో ఉన్నాయి, పెద్ద పెద్ద డీమార్ట్లు వచ్చినాయి, చాలా వచ్చినాయంటే ఉడిగొద్ద పెరిగిన వ్యక్తిని ఆ కుటుంబం యొక్క ఆలోచన విధానాలు ఎంత గొప్పగా ఉంటాయో, ఎంత ఉన్నతంగా ఉంటాయో, అంతకన్నా మించి 6 వయసు కుటుంబ సభ్యులు ఎంత నిజాయితీగా ఉంటారో చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా, చూసి పెరిగిన వ్యక్తిగా ఈరోజు మీకు మాటిస్తున్నా. ఈ ప్రాంతంలో అభివృద్ధికి, ఈ ప్రాంతంలో కష్ట సుఖాలకి, మీ అందరూ మంచి చేయడానికి అన్ని కార్యక్రమాల్లో కూడా నేను కూడా మీలో ఒకరిగా ఉంటానని, 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే వ్యక్తిగా ఉండనని, ఎన్నికల గురించి కనిపించే వ్యక్తిగా ఉండను. ఎందుకంటే నేను కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాడిని, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని. మీ అందరి పెట్టే నమ్మకం విలువ నాకు తెలుసు కాబట్టి బాధ్యతగా పనిచేస్తానని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, వేదిక చెప్తున్నా. మీరందరూ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతగా భయంతో పనిచేసి మీ అందరి దగ్గర సభ జరిపించుకుంటారని, భాస్కర్ రెడ్డి మా ఇంట్లో వ్యక్తి, మా కుటుంబ సభ్యులను మీరు గర్వంగా చెప్పుకునేలా నిజాయితీగా పనిచేస్తానని, ఇక్కడ అభివృద్ధికి